తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి వంటింట్లోనూ దశాబ్దాలుగా సన్ఫ్లవర్ ఆయిల్ వాడకం ఒక అలవాటుగా మారిపోయింది. ఆరోగ్యానికి మంచిదనే ప్రకటనలను నమ్మి మెజారిటీ కుటుంబాలు లీటర్ల కొద్దీ సన్ఫ్లవర్ ఆయిల్నే వాడుతున్నారు. అయితే ఏళ్ల తరబడి కేవలం ఒకే రకమైన సన్ఫ్లవర్ ఆయిల్ వాడటం వల్ల శరీరానికి తీవ్ర నష్టం జరుగుతుందని, గుండె జబ్బుల ముప్పు ముంచుకొస్తుందని హైదరాబాద్లోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంచలన విషయాలను వెల్లడించింది. భారతీయుల ఆహార నియమావళిపై విడుదల చేసిన తాజా డైటరీ గైడ్లైన్స్లో వంట నూనెల వాడకంపై సంస్థ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. NIN పరిశోధనల ప్రకారం సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమేగా-6 టీ యాసిడ్స్ మోతాదుకు మించి అత్యధికంగా ఉంటాయి. శరీరానికి ఒమేగా-6 అవసరమే అయినప్పటికీ దశాబ్దాల తరబడి కేవలం దీనినే వాడటం వల్ల శరీరంలో ఒమేగా-3, ఒమేగా-6ల సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ అసమతుల్యత వల్ల బీపీ, ధమనులలో కొవ్వు పేరుకుపోవడం, గుండె జబ్బుల ముప్పు ప్రమాదకర స్థాయికి పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో దొరికే ఏ ఒక్క వెజిటబుల్ ఆయిల్లోనూ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, ఫ్యాటీ యాసిడ్లు సరైన నిష్పత్తిలో ఉండవని, అందుకే ఒకే నూనెకు పరిమితం కావడం తగదని స్పష్టం చేసింది. ఈ పోషకాల లోపాన్ని అధిగమించడానికి ఐసీఎంఆర్ NIN ఒక అద్భుతమైన పరిష్కారాన్ని సూచించింది. అదే ఆయిల్ రొటేషన్. ఏళ్ల తరబడి ఒకే బ్రాండ్ లేదా ఒకే రకం నూనెను వాడకుండా మార్కెట్లో లభించే ఆవ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశనగ నూనె వంటి విభిన్న రకాల నూనెలను నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి మార్చి వండాలని సూచించింది. లేదా 2 వేర్వేరు నూనెలను కలిపి వాడటం వల్ల శరీరానికి సాచురేటెడ్, మెనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమతుల్యంగా అందుతాయి. ఈ చిన్న మార్పుతో గుండె జబ్బుల ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చని జాతీయ మీడియా కథనాలు సైతం ప్రముఖంగా నివేదించాయి.